అందరికీ నమస్తే. మీలో ఎంతమందికి గుండయ్య బ్రహ్మయ్య కథలు తెలుసు? శివుడి భక్తులుగా ఉన్న గుండయ్య బ్రహ్మయ్య ఈరోజు ఒక గ్రామానికి దేవుళ్ళుగా మారారు. వాళ్ళే గుండయ్య బ్రహ్మయ్య. దీనికి కథ చాలా పెద్దగా ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. గణపతి మహారాజు అయినటువంటి గణపతి దేవుడు ఆజ్ఞ మేరకు గుండయ్యని బ్రహ్మ అర్చన చేసుకోమని వరంగల్ జిల్లా సంగెం మండలం గౌచర్ల గ్రామానికి అప్పగించాడు. అదే మండలానికి చెందినటువంటి రంగంపేట గ్రామాన్ని బ్రహ్మయ్యకు ఇచ్చారు. వీళ్ళిద్దరి భార్యలు గుండయ్య భార్య ఎంగాయమ్మ, బ్రహ్మయ్య భార్య చెంగాయమ్మ. ఈ గుండయ్య బ్రహ్మయ్యల ఒక సిద్ధాంతం ఏంటంటే, శివుడి భక్తులైనటువంటి గుండయ్య బ్రహ్మయ్యల సిద్ధాంతం, తాము ఇచ్చిన మాట తప్పము, శివుడి సాక్షిగా నింగి నేల ఏకమైన కూడా మేము ఇచ్చిన మాట తప్పము అనే ఒక సిద్ధాంతంతో ఉండేవాళ్ళు. కైలాసంలో పార్వతి శివుడిని ఇలా అడిగింది, శివయ్య, మీకు నిజంగా భూలోకంలో భక్తులు ఉన్నారా, నిజాయితీగా ఉండే వాళ్ళు ఉన్నారా అని చెప్పగా శివుడు అప్పుడు నాకు ఉన్నారు, నేను నిరూపిస్తాను అని చెప్పేసి చెప్పాడు. చిత్రగుప్తుడు యమధర్మరాజు మారువేషంలో దొంగతనం చేసినట్టు గుండయ్య బ్రహ్మయ్య దగ్గరికి వెళ్తారు. గణపతి మహారాజు అయినటువంటి రాజకోటలో చిత్రగుప్తుడు యమధర్మరాజు దొంగతనం చేసి గుండయ్య బ్రహ్మయ్యల దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళ దగ్గరికి చేరుకొని ఇలా అంటారు, మాకు ఒక సహాయం కావాలి, మీ దగ్గర మేము కొన్ని రోజులు నివసిస్తాము అని చెప్పగా, మీ సహాయం ఏంటో చెప్పండి, మీ బాధ ఏంటో చెప్పండి అని గుండయ్య బ్రహ్మయ్యలను అడిగారు. మేము ఏమైతే చేశామో తప్పు మేము చేశాక మీరు మాట తప్పుతారు అని మారువేషంలో ఉన్నటువంటి చిత్రగుప్తుడు యమధర్మరాజు గుండయ్యతో బ్రహ్మయ్యతో అంటాడు. లేదు, నింగి నేల ఒకటైనా కూడా మేము మాట తప్పము, శివుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాము, మీరు చెప్పండి ముందు, మేము మాట తప్పే ప్రసక్తే లేదు అని చెప్పారు. లేదు, మీరు తప్పుతారనగా అప్పుడు చిత్రగుప్తుడు యమధర్మరాజు అయినటువంటి మారువేషంలో ఉన్న దొంగలు, మేము ఇలా దొంగతనం చేశాం కోటలో, మమ్మల్ని రక్షించండి అని చెప్పగా వాళ్ళకి రక్షణ అనేది గుండయ్య బ్రహ్మయ్య కల్పిస్తారు. కొన్ని ఆధారాల ద్వారా గణపతి మహారాజు సైనికులు దొంగలు ఎక్కడున్నారో కనిపెట్టి గౌచర్లకు చేరుకుంటారు. గౌచర్లకు చేరుకొని సేనాధిపతులు, గణపతి మహారాజు సేనాధిపతులు గుండయ్య బ్రహ్మయ్యతో ఇలా అంటారు, మీ దగ్గర ఉన్న వాళ్ళు దొంగలు, రాజకోటలో దొంగతనం చేసి వచ్చారు, వాళ్ళని దయచేసి మాకు అప్పగించమని సేనాధిపతులు గుండయ్య బ్రహ్మయ్యని అడుగుతారు. అప్పుడు గుండయ్య బ్రహ్మయ్య, లేదు, మేము వాళ్ళని మీకు అప్పగించము, వాళ్ళని మేము కాపాడుతామని చెప్పేసి వాళ్ళకు మాట ఇచ్చాం అని చెప్పగా సేనాధిపతులు తిరిగి కోటకు వెళ్ళి మహారాజుతో ఇలా చెప్తారు, గుండయ్య బ్రహ్మయ్యలు దొంగలను కాపాడుతున్నారు, అంతేకాదు వాళ్ళని అప్పగించమని కూడా చెప్తున్నారు. అప్పుడు ఈ మాట విన్న గణపతి మహారాజు నేరుగా గౌచర్ల గ్రామానికి వస్తారు. గౌచర్ల గ్రామానికి వస్తే దొంగలను అప్పగించండి, లేదంటే వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా శిక్షించాల్సి వస్తుంది, మిమ్మల్ని కూడా శిక్షిస్తాం అని చెప్పగా, మమ్మల్ని శిక్షించినా కూడా మేము వాళ్ళకి మాట ఇచ్చాము, మేము వాళ్ళని మీకు అప్పగించామని చెప్తారు. అప్పుడు గుండయ్య బ్రహ్మయ్య భార్యలైనటువంటి ఎంగాయమ్మ, చెంగాయమ్మ ఊరు మొత్తం దండోర వేస్తూ, మా భర్తలని కాపాడండి, మా భర్తలను గణపతి మహారాజు శిక్షిస్తున్నాడు అని చెప్పేసి ఊరు మొత్తం దండోర వేస్తారు. అయినా కూడా తగ్గకపోవడంతో, అయినా కూడా గణపతి మహారాజు వినకపోవడంతో ఎంగాయమ్మ, చెంగాయమ్మ గణపతి మహారాజుతో ఇలా అంటారు, మా భర్తల్ని విడిచిపెట్టండి, వాళ్ళు ఎలాంటి తప్పు చేయరు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, వాళ్ళకి ఏదైనా పరీక్ష పెట్టినా మీరు వాళ్ళకి ఏదైనా శిక్ష విధించాల్సి వస్తే ఆ శిక్ష ఏదో మాకు వేయండి అని గణపతి మహారాజుకి చెప్తారు. అయినా కూడా గణపతి మహారాజు, లేదు, మీతో మాకు ఎలాంటి సంబంధం లేదు, గుండయ్య బ్రహ్మయ్యలను దొంగలను అప్పగించమంటున్నాము, అప్పగిస్తే సరిపోతుంది అని చెప్పగా వాళ్ళు దానికి నిరాకరిస్తారు. అంతేకాదు, దొంగలను మేము ఎలాగైనా మేము కాపాడుతామని చెప్పేసి ఒక శపథంతో కూర్చొని ఉంటారు గుండయ్య బ్రహ్మయ్య. దీనికి గణపతి మహారాజు వీళ్ళకు శిక్షించాలి, గుండయ్య బ్రహ్మయ్యలకు శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని శిక్ష ఇవ్వడానికి వచ్చిన సమయంలో ఎంగాయమ్మ, చెంగాయమ్మ, మా భర్తలకు బదులుగా మాకు శిక్ష వేయండి అని చెప్పేసి తమ ప్రాణాలు అర్పిస్తామని చెప్పేసి తల తీసి చేతిలో పెడతారు. ఇవన్నీ గమనించిన శివపార్వతులు, పార్వతీదేవి శివుడితో ఇలా అంది, మహాదేవ, నేను తప్పు చేశాను, నిజాయితీగా ఉన్నారు, నీ భక్తులు ఎంతో నిజాయితీగా ఉన్నారు, పద మనం భూలోకం వెళ్ళి వాళ్ళని రక్షిద్దాం అని నిర్ణయించుకోగా శివపార్వతులు గౌచర్ల గ్రామానికి చేరుకొని గుండయ్య బ్రహ్మయ్యలతో ఇలా అంటారు, నీ నిజాయితీని మెచ్చి మిమ్మల్ని మేము కైలాసానికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాము అని అనగా గుండయ్య బ్రహ్మయ్యలు దానికి నిరాకరించి, మేము రాము, మేము వస్తే దొంగలను వాళ్ళు శిక్షిస్తారు, అప్పుడు మేము మాట తప్పిన వాళ్ళం అవుతాం, మమ్మల్ని తీసుకెళ్తే వాళ్ళు కూడా మాతో రావాలి అని శివుడి పార్వతులను అడగగా అప్పుడు శివుడు ఇలా అంటాడు, ఓ యమధర్మరాజా, నీ నిజస్వరూపం ఏంటో చూపించు అని అనగా అప్పుడు చిత్రగుప్తుడు, యమధర్మరాజు ఇద్దరు దొంగల వేషంలో ఉన్నవాళ్ళు అసలు రూపం బయట పెట్టగా అప్పుడు గుండయ్య బ్రహ్మయ్య సంతోషిస్తాడు. బ్రహ్మయ్య గణపతి మహారాజుతో ఇలా అన్నాడు,
గణపతి దేవ, నీ దయ వల్ల మాకు కైలాసం ప్రాప్తి కలిగింది. నువ్వు చేసిన తప్పుకు విముక్తి కలగాలంటే మా భార్యలైనటువంటి ఎంగాయమ్మ, చెంగాయమ్మ పేర్ల మీద ఎంగాయమ్మ కుంట, చెంగాయమ్మ కుంట అనే 2 చెరువులు కూడా ఉన్నాయి. అప్పటి నుండి ఆ గ్రామంలో గ్రామ ప్రజలు ప్రతి ఉగాది పండుగ రోజు జాతర జరుపుకుంటారు. అంతేకాదు తమ కోరిన కోరికలు అన్నీ నెరవేరుతున్నాయని చెప్పేసి గ్రామానికి చెందినటువంటి అందరూ గ్రామ ప్రజలు ఏకతాటిగా అందరూ విరాళం వేసుకొని 2026 ఫిబ్రవరి 22న ఆ గుడి దగ్గర ధ్వజస్తంభం మరియు విగ్రహ ప్రతిష్టన చేసుకొని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.